హలో మేడం. హలో. సో, రీసెంట్‌గా శ్రీ చైతన్య నారాయణ కాలేజ్‌లో చదువుకునేటువంటి పిల్లలు దాదాపుగా మన హైదరాబాద్‌లోనే 49 మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చనిపోయారు. అండ్ ఈ కాలేజెస్‌ని గూడా పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో 'అల్లు అర్జున్', 'శ్రీలీల' అయితే దానికి బ్రాండ్ అంబాసిడర్. ఇంత దారుణంగా వాళ్ళని హరాస్ చేస్తున్నా గూడా స్టూడెంట్స్‌ని ఎందుకు స్టార్స్ గూడా ఎళ్లి దీనిని ప్రమోట్ చేయడం, పెద్ద ప్లే గ్రౌండ్ ఉందని చెప్పడం, 'శ్రీలీల' అయితే లిటరల్‌గా అక్కడ జాయిన్ అవ్వండి అని చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సెలబ్రిటీస్‌కి డబ్బులతోని సంబంధం. ఓకే. వాళ్ళకి స్టూడెంట్స్ లైఫ్ ఏమైతుంది, ఏంటని సంబంధం లేదు. ఇన్ని మినిట్స్ మీరు యాడ్ చేస్తే ఇంత డబ్బులు ఇస్తాను చూసుకుంటారు. అక్కడ ఎవరైతే ఇద్దరు సెలబ్రిటీస్ ఉన్నారో ఒక్కరోజు కూడా ఎళ్లి కాలేజ్‌లో అక్కడ ఏం జరుగుతుందో కూడా చూసినోళ్ళు కాదు. వాళ్ళు చెప్పమన్నారు. వీళ్ళు గుడ్డిగా చెప్పిండ్రు. వాళ్ళని పక్క పెట్టేసి విల్ టాక్ అబౌట్ శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్. వీళ్ళు ఈ స్కూల్స్, కాలేజెస్ పెట్టింది పిల్లల్ని చదివిపియడానికా? లేకపోతే మెంటల్ హరాస్మెంట్ చేయడానికా? ఏ స్టూడెంట్‌ని కూడా మెంటల్ హరాస్మెంట్ చేసి, ప్రెషర్ పెట్టి చదివిపిస్తే అది చదువు కాదు. ఏది కూడా ఏ మనిషిని ఇప్పుడు మనం చిన్నప్పుడు కూడా వినుంటాం. బై హార్ట్ చేయొద్దు, బట్టి కొట్టొద్దు. బట్టి కొట్టింది ఎన్ని రోజులు గుర్తుంటుంది? నీకు మెమరీ ఉన్నంత కాలం గుర్తుంటుంది. కానీ బట్టి కొట్టకుండా అర్థమయ్యేటట్టు విధంగా చెప్పి, వీళ్ళు అర్థమయ్యే విధంగా వీళ్ళు చదువుకుంటే, ఆ గ్రాస్పింగ్ అనేది అట్లుంటే, ప్రెషర్ లేకుండా చదివితేనే ఆ పిల్లలకి కరెక్ట్‌గా నాలెడ్జ్ అనేది లైఫ్ లాంగ్ మిగిలిపోతది. ఈ ప్రెషర్ నెత్తి మీద అయితే పెద్ద సుత్తి పెట్టినట్టు ఇట్లా పెట్టి చదవండిరా అంటే ఎవరు చదువుతారు? చదివింది ఎన్ని రోజులు గుర్తుంటది? ఈ ప్రెషర్ తీసుకుంటే ఇది తీసుకుంటారా? దానివల్ల 49 మంది పిల్లలు చనిపోయినంటే చిన్న విషయం కాదు కదా! ఈరోజు కూడా విన్నాను. 10థ్ క్లాస్‌కి రిజల్ట్ వచ్చే కంటే ముందు ఒక చిన్న పిల్లాడు ఆ ప్రెషర్‌తోని రిజల్ట్ రాకముందుకే సూసైడ్ చేసుకున్నాడు. ఒక 10థ్ క్లాస్ బాబుకి అసలు సూసైడ్ చేసుకోవాలి అనే థాట్ రావడం చాలా దారుణం. ఐ మీన్ ఎట్లా చనిపోయి ఉంటాడు? అంత ధైర్యం ఎట్లొచ్చి ఉంటది? ఇట్లాంటి వాళ్ళు డైలీ బేసిస్‌లో మనం ఎన్నో చూసుంటాం హాస్టల్స్‌లో. ఇప్పుడు రీసెంట్‌గా అన్నోజిగూడ అనే ప్లేస్‌లో నారాయణ కాలేజ్‌లో జశ్వంత్ అన్న బాబు చనిపోయిండు. అంటే తన పిక్చర్స్ అన్నీ బయటకొచ్చినాయి. ఈవెన్ చనిపోయిన తర్వాత బాడీ తీసుకెళ్ళడం అది కప్పిపుచ్చేసిండ్రు. ఏముంది మెంటల్ ప్రెషర్ అయిపోయింది, సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి దాన్ని కవర్ అప్ చేసేసి ఓ 10,00,000 వాళ్ళ మొహాన కొట్టి పంపించేసినారు. ఇది కరెక్టా? అంటే ప్రాణం వాల్యూ 10,00,000 కాదు కదా! ఒక చిన్న పిల్లోడు వాడి భవిష్యత్తు ఎంతో ఉంది. ఫ్యూచర్‌లో ఎంతో చూడాల్సింది ఉండింది. బట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఈ కాంపిటీషను, ఈ ప్రెషరు, ఈ ప్రపంచం ఇచ్చే ఆ స్ట్రగుల్స్ తట్టుకోలేక ఇప్పుడే సూసైడ్ చేసుకున్నాడంటే ఇప్పుడే గేవ్ అప్. సో, మెయిన్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఉండాల్సింది చదువు నేర్పడం గాదు. స్టూడెంట్స్‌ని అంత స్ట్రాంగ్ ఎనఫ్ చేయాలి. ఫ్యూచర్ కాంపిటీషన్ తట్టుకునేంత ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని కరెక్ట్‌గా వాళ్ళు అలవాటు చేసుకొని, అర్థం చేసుకున్నంత ఫస్ట్ అది నేర్పియాలి. ప్రెషర్‌తోని ఏదో గుడిబండ నెత్తి మీద పెట్టినట్టు చదివిపిస్తే పిల్లలకి చదువెక్కదు. సో, కమింగ్ టు దిస్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 75 ప్రకారము క్రుయాలిటీ ఆఫ్ చైల్డ్ అండ్ సెక్షన్ 82 వచ్చేసి మెంటల్ హరాస్మెంట్ అండ్ ఫిజికల్ హరాస్మెంట్ ఆఫ్ చైల్డ్. ఇవి 2 చేయదు. ఒకవేళ ఎవరన్నా అట్లా చేస్తే మాత్రం వాళ్ళకి ఫైన్ పడతది. ప్లస్ 3 ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటది. బట్ ఏంటంటే ఇక్కడ నా దృష్టిలో ఏందంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ పక్క పెడితే ఇది ఐపీసీ సెక్షన్స్ కూడా అయితది. ఎందుకంటే అబెట్మెంట్ సూసైడ్ కూడా కదా! అంతే వీళ్ళు లిటరల్లీ వాళ్ళని డ్రాగ్ చేస్తున్నారు. సూసైడ్ చేసుకున్న వరకు తీసుకెళ్తున్నారు. సో, సెక్షన్ 307 ఆఫ్ ఐపీసీ కూడా వస్తది. అంటే అబెట్మెంట్ సూసైడే కదా! ఇక్కడ ఎవరు కారణము? పేరెంట్స్ కారణము, వీళ్ళు కారణం. ఫస్ట్ పేరెంట్స్‌ని అనాల. ఎవరైతే పైసలు ఖర్చు పెట్టేసి నా పిల్లల్ని పంపిస్తా, నేను నారాయణ పంపిస్తా, శ్రీ చైతన్య పంపిస్తా, వీళ్ళు చదువుతారు, వీళ్ళేదో ఐఐటీలో కొడతారు, వీళ్ళేదో అయితారు అని చెప్పేసి వీళ్ళ ఇష్టాలు లిటరల్లీ ఇక్కడ పేరెంట్స్ ఇష్టాలు వాళ్ళకి కావాల్సిన అన్ని ఆ పిల్లల మీద రుద్దుతున్నారు. ఆ పిల్లలని ప్రెషరైజ్ చేసి వీళ్ళేదో రేపొద్దున ఏదో సాధించేసి వీళ్ళని ఏదో అదేమంటారు పోషిస్తారు. మంచి పొజిషన్‌లో ఉంటారు. స్వార్థమే కదా పేరెంట్స్‌ది. ఏమొస్తది పేరెంట్స్‌కి? ఇప్పుడు ప్రెషర్ పెట్టి చదివిపిస్తే రేపు పిల్లాడు చచ్చిపోతే ఏమొస్తది? పేరెంట్స్ ఆలోచిస్తున్నారా? ఇప్పుడు దీనికి మెయిన్ రీజను ఇన్‌స్టిట్యూషన్స్ ఎంత 50% రీజనో పేరెంట్స్ కూడా అంతే రీజన్. 50% వీళ్ళైతే 50% కారణం ఖచ్చితంగా పేరెంట్స్ అంటాం. మొత్తం ఇన్‌స్టిట్యూషన్ మీద నెట్టేయొద్దు. ఎందుకు పంపిస్తున్నారు ఇట్లాంటి పోయి చావండి అని పంపిస్తున్నారా? సూసైడ్ చేసుకొని పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు? పేరెంట్స్‌కి అర్థం కావట్లేదా? ఇప్పుడు వీడియోస్ బయటకొస్తున్నాయి. పిల్లలు ఆడియోస్ అంటే ఆడియో నోట్స్ పంపిస్తున్నారు. పైనుంచి చూస్తే జైల్లాగా ఇట్లా మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి పేపర్‌లో రాసి ప్లీజ్ హెల్ప్ అస్, ప్లీజ్ సపోర్ట్ అస్ అంటే ఏంది ఏమన్నా? సో, ఇదేమైనా తిహార్ జైలా? తిహార్ జైల్‌లో నుంచి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా లోపల లాక్ చేసేసి పనిష్మెంట్ ఎట్లున్నాయి? మొన్న ఎవరో తప్పు చేశానని చెప్పేసి అదేంటి అది ఇంపోజిషన్ రాపిచ్చారంట. అంటే రాత్రంతా మెలుకు నుండి ఇంపోజిషన్ రాయమంటే ఆ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక ఓ చిన్న పిల్లాడు లైక్ ఆ బాబు 16 ఇయర్స్ బాబు ఇంపోజిషన్ రాయంటే నైట్ అంతా నిద్ర పట్టక సూసైడ్ చేసుకున్నాడు. ఇది కాకుండా ఒక స్టూడెంట్‌ని 14 అవర్స్ రూమ్‌లో బందీ చేసి పెట్టిండ్రంట.
14 అవర్స్ ఇప్పుడు ఇమాజిన్ అంటే ఒక 14, 15, 16 ఇయర్స్ కిడ్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది? అంత ధైర్యంగా ఉంటారు, భయపడతారు. సో వాళ్ళలాంటి అంత టెండర్ ఏజ్‌లో వీళ్ళని ఇంత ట్రామటైజ్ చేస్తే ఆ ట్రామా వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటది వాళ్ళకి. వాళ్ళెళ్లి రేపు ఏదో జాబులు, ఐఐటీలు కొట్టరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎంతమంది ఇక్కడ వీళ్ళు చదువుకున్నారో ఈ కాలేజెస్‌లో, ఈవెన్ వాళ్ళు ఐఐటీలో కొట్టినోళ్ళు కూడా ఐఐటీలో కొట్టినంక కూడా సూసైడ్ చేసుకున్నోళ్ళు ఉన్నారు. ఐఐటీలో ఎన్ని సూసైడ్ కేసెస్ వస్తున్నాయి మనం వింటలేమా? అంటే వాళ్ళు బేసికల్లీ అంత స్ట్రాంగ్ లేరు. మెంటల్లీ స్ట్రాంగ్ లేనప్పుడు చదువెందుకు? ఐఐటీలో వెళ్ళిన తర్వాత ఎంతమంది వెళ్ళి సూసైడ్ చేసుకోలేదు? ప్రతి ఇయర్ ఒక ఐఐటీలో మినిమమ్ 2, 3 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏందంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. పేరెంట్స్ పట్టుబట్టి పిల్లలని వీళ్ళ ఇష్టాలు వాళ్ళ మీద రుద్దడం చాలా తప్పు. అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్ పట్టించుకోకుండా తెలియకుండా మెంటల్ హరాస్మెంట్ పేరెంట్స్ ఇలాంటి కాలేజెస్ కలిపి చేస్తున్న స్కామ్ ఇది. సో ఒక్కరిని నిందించడానికి లేదు, ఇద్దరు బ్లేమ్ చేయాలి. బట్ ఇందులో మధ్యలో సఫర్ అయ్యేది మాత్రం పిల్లలు. బట్ స్టిల్ ఎక్కడైనా మనం చూసుకుంటే అంటే అమాయకమైన తల్లిదండ్రులు ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే నా కొడుకు ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలో లేకపోతే నా కూతురు ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి అప్పు చేసి చదివించే అందుకే స్టూడెంట్స్ నేను కూడా అంటున్నా అవేర్నెస్, అప్పు చేసి అందుకే చదివించే అంటున్నా తల్లిదండ్రులు ల్యాక్ ఆఫ్ ఉన్నారు. అవేర్నెస్ అని. ఇక్కడ వర్డ్ ఎందుకు యూజ్ చేసిన అంటే ఇందుకే నేను ఆ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల నీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ కాలేజ్లో పోతే మా పిల్లలు ఏదో పొడి చేస్తారు, ఏదో చేసేస్తారు అని చెప్పేసి జాయిన్ చేస్తున్నారు కదా, అక్కడ వాళ్ళకి ఒరిగేది ఏం లేదు. అందుకే పేరెంట్స్ ఎడ్యుకేట్ కండి అని చెప్తున్నా. పేరెంట్స్ అర్థం చేసుకోండి, అక్కడ వాళ్ళు నేర్చుకునేది ఏం లేదు. ఎంతమంది నేను చూసిన, ఎంతమంది జెడ్పీటీ స్కూల్ చదివిన వాళ్ళు ఐఏఎస్ కొట్టలేదు. నేను ఇప్పుడు ఓపెన్గా నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. నేను చూసిన వాళ్ళు జెడ్పీటీసీ స్కూల్లో చదివిన మా కజినే జెడ్పీటీసీ స్కూల్లో చదివి తను మెడిసిన్ కొట్టిండు ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి పెట్టకుండా. సో చదువు అనేది ఎక్కడి నిమిడిద్ది, కాకపోతే ఆ బాబుకి ఆ చదివే ఇంట్రెస్ట్ రావాలి. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మోటివేషన్తో వస్తుంది, బలవంతంగా రాదు. మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, అంతేగాని బలవంతంగా ప్రెషరైజ్ చేసి నువ్వు చదవాలి, నువ్వు చదివిపోతే చస్తావు అని ఇట్లా కత్తి పెట్టి గన్ పాయింట్ పెట్టి చదివియొద్దు కదా. ఇది జరుగుతుంది ఇక్కడ. సో పేరెంట్స్ ఫస్ట్ అవేర్ కావాలి. ఇది ఇట్లాంటి చదువు పనికిరాని చదువు, ఎందుకు పనికిరాని చదువు. ఎండ్ ఆఫ్ ద డే ప్రాణం ఎక్కువ, చదువు ఉద్యోగాల తర్వాత ఫస్ట్ ప్రాణం మనిషి ఉండాలి. అది లేకుండా చదువులు ఏం చేసుకుంటారు, ఐఐటీలు కొట్టి ఏం చేస్తారు. బట్ ఇంతమంది చనిపోతున్నా, ఇంతమంది సూసైడ్ చేసుకుంటున్నా, ఇంతమంది మెంటల్ హరాస్మెంట్కి గురవుతున్నారని ప్రభుత్వాలకు తెలిసినా, మీడియాకి తెలిసినా, లేకపోతే సెలబ్రిటీస్కి ఎవరైతే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారో మా అల్లు అర్జున్కి తెలియదా చనిపోతున్నారని? అల్లు అర్జున్కి తెలుసు, శ్రీలీలకి తెలుసు. వీళ్ళందరికీ తెలిసినా కూడా గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, కోర్టులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇలాంటి సెలబ్రిటీస్ పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళు ఎందుకు ఇట్లా మళ్ళీ దీన్ని ప్రమోట్ చేస్తున్నారంటారు? వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేమా? ఆల్రెడీ హైకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ అన్ఆథరైజ్డ్ కాలేజ్ ఆల్మోస్ట్ 68 ఉన్నాయి. సో అవన్నీ కూడా బంద్ పెట్టాలి, క్లోజ్ చేసేసేయాలని చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. బట్ వీళ్ళు ఎవ్వరు కూడా దాన్ని కంప్లై చేయట్లేదు, అంటే ఎవ్వరు కూడా పాటిస్తలేరు, ఎగ్జిక్యూట్ చేయాల. అంటే భయం లేకుండా తిరుగుతున్నారు. తప్పెవరిది? గవర్నమెంట్ ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటలేదు? ఇంటర్మీడియట్ బోర్డు ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటలేదు? ఇంటర్మీడియట్ బోర్డుకి హైకోర్టు నోటీసులు పంపించింది, 68 కాలేజెస్ క్లోజ్ చేయండి, అన్ఆథరైజ్డ్గా ఉంది. ప్లస్ మెంటల్ హరాస్మెంట్ ఈ సెక్షన్స్ అని చెప్పిన. ఇప్పుడు సెక్షన్ 75, సెక్షన్ 82 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏం చెప్తుంది? మెంటల్ హరాస్మెంట్ చేయొద్దు, చేస్తే ఇన్నేళ్ళు శిక్ష, 3 ఏళ్ళు శిక్ష. సో ఇవన్నీ ఉండడం కూడా ఏ ధైర్యంతో చేస్తున్నారు? అది కాకుండా ఇప్పుడు మనము అదేమంటారు, రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. దానిలో ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తుంది. వీళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఇస్తున్నారు? సెక్షన్ 17 ఏం చెప్తుంది? మెంటల్ హరాస్మెంట్ చేయొద్దు పిల్లలది అని చెప్తుంది, చేస్తున్నారు. అండ్ సెక్షన్ 19 ఏం చెప్తుంది? నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి చెప్తుంది. ప్రతి దాంట్లో నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని చెప్తుంది. ఎక్కడ వింటున్నారు? సెక్షన్ 21 ఏం చెప్తుంది? కంపల్సరీ టీచర్స్ను పేరెంట్స్ మీటింగ్ ఉండాలి, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మీటింగ్ పెట్టి వీళ్ళ క్వశ్చన్స్ వాళ్ళ క్వశ్చన్స్ కోఆర్డినేట్ చేసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవాలని. ఎక్కడ టీచర్స్ని పిలిపిస్తున్నారు? పేరెంట్స్ని ఏం చేస్తున్నారు? బందీ చేస్తున్నారు. ఏదో జైలు శిక్ష పడ్డట్టు వాళ్ళని తీసుకెళ్ళి చేస్తే వీడియోస్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ కిందెళ్ళి చూస్తుంటే పైనుంచి వాళ్ళు మనం కాపాడండి పిల్లలు అరుస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు? ఇది చదవా ఇంకేమన్నా? అండ్ ఆల్సో ఏవైతే ఎక్సెసివ్ ఫీజులు ఉంటాయో అవి కూడా మొత్తం రీఎంబర్స్ చేయమని చెప్పేసి, రీఫండ్ చేయమని చెప్పింది. అది కూడా కంప్లై చేయట్లేదు, ఎందుకంటే ఎవరికి భయం కూడా లేదు కదా. సో గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇప్పుడు ఈ వచ్చిన కంప్లైంట్స్ బట్టి గవర్నమెంట్ ముందుకు రావాలి. ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. మరి వాళ్ళందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నారాయణకి, శ్రీ చైతన్యకి డైరెక్ట్ అఫిలియేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇండైరెక్ట్లో డైరెక్ట్లో సపోర్ట్ ఉన్నది.
అందుకే వీళ్ళు హైకోర్టు ఆర్డర్స్ని కూడా ధిక్కరిస్తున్నారు. లిటరల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఎవరు కూడా రెస్పెక్ట్ కూడా చేస్తలేరు. అండ్ మెయిన్ థింగ్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి మీద యూత్కి ఎక్కడ లేనని హోప్స్ ఉన్నాయి. మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు, మమ్మల్ని ఏదో ఒక స్టేజ్కి తీసుకెళ్తాడు, ఆంధ్రాని ఒక లెవెల్కి తీసుకెళ్తాడని యూత్ చాలా ఆశలు పెట్టుకున్నారు ఆయన మీద. మరి ఆయన ఏం చేస్తున్నాడు ఈరోజు? ఇప్పుడు ఏం చేస్తున్నానని పక్క పెడితే మనకి తెలుసు ఈ కాలేజెస్ నుంచి ఏం వెళ్తుందో అక్కడికి, వీళ్ళు ఎందుకు ఖామోష్ ఉంటున్నారో, వాళ్ళు ఎందుకు ఇంత చూసి చూడనట్టు ఎందుకు ఉంటున్నారో ప్రతి ఒక్కరికి ఓపెన్గా తెలిసిన విషయం. నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం కంటే అందరికీ తెలుసు ఇంత అన్యాయం జరుగుతుంది. ఇన్ని కాలేజెస్ ఒక మాఫియా లాగా, ఒక స్కామ్ లాగా జరుగుతుంది. ఇప్పుడు మెడికల్ మాఫియా లాగా ఎడ్యుకేషన్ మాఫియా ఇది. అన్ని మాఫియాలలో ఇది ఒక వన్ ఆఫ్ ద మాఫియా. వేర్ ఎట్లా అంటే స్టూడెంట్స్ని ₹1,00,000 ఛార్జ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ₹1,00,000 ఛార్జ్ చేయకూడదు. నేను మొన్న 1,00,000 విన్నాను, ఛార్జ్ చేసిన కాడ ఇంటర్మీడియట్ పుస్తకాలు 33,000 33,000 Without fees. ఫీజులు ఎవ్రీ ఇయర్. 33,000 ఓన్లీ ఓన్లీ ఫర్ బుక్స్. బుక్స్. బుక్స్ ఏమన్నా గోల్డ్తో చేపిస్తున్నారా? 33,000 పే చేసేంత ఏం అవసరం ఉంది? ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే సగం కంటే ఎక్కువ మంది కూడా పూర్ స్టూడెంట్స్. అంటే పేరెంట్స్ కనీసం ఎఫర్ట్ చేయలేరు, బట్ అప్పులు చేసి మరి పిల్లల్ని ఎడ్యుకేషన్ చేపియాలి అని చెప్పేసి, చదువు ఇవ్వాలని చెప్పేసి వెళ్తున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ వీళ్ళు చదివిస్తే మీరు అబ్జర్వ్ చేసిన సగం మంది కంటే ఎక్కువ పూర్ వాళ్ళు, అంటే మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్. లిటరల్ ఏంటంటే వీళ్ళు అప్పులు చేసి పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి లక్షలు అప్పులు తీసుకొచ్చి మరి కట్టి మరి చదివిస్తున్నారు. రిజల్ట్ ఏమవుతుంది? 100కి 100 రిజల్ట్ వస్తుందా? ఆ మార్క్స్ వచ్చేటి అందరు తెలుసు. లాస్ట్ స్టేట్ ర్యాంక్స్ వచ్చేటి కూడా అన్ని పేపర్ లీకేజ్లు అని అందరికీ తెలుసు. అది మొన్న ఓపెన్ ఇంటర్మీడియట్ సీక్రెట్. ఏదైతే రిజల్ట్స్ గురించి మనం రిజల్ట్స్ మాట్లాడుకుంటే, శ్రీ చైతన్యలో 9th ర్యాంక్ హోల్డర్, మళ్ళీ నారాయణలో 9th ర్యాంక్ హోల్డర్, ఇద్దరు ఫొటోస్ పక్కవే చూస్తే న్యూస్ పేపర్లో ఇద్దరు ఒకటే అబ్బాయి ఫోటో పెట్టినారు. బట్ రియాలిటీ ఏంటంటే వాళ్ళిద్దరు, ఆ అబ్బాయి కూడా ఇద్దరికి 2 కాలేజ్లో చదువుకున్నాడు కాదు, ఎక్కడో గుజరాత్లో అబ్బాయి అంట. అంటే ఇంత స్కామ్ ఇది, ఎంత లిటరల్ జనాల ఫీలింగ్స్తోని, మనీతోని, హోప్తోనే ఆడుకుంటున్నాయి ఈ కాలేజెస్ అనేది. అంటే ఇప్పుడు పేరెంట్స్ అంత ఖర్చు పెట్టి ఎందుకు పంపిస్తున్నారు పిల్లల్ని? ఇంత టార్చర్ పెట్టి, ఇంత హరాస్మెంట్ చేసుకుని చదువుకోవాలని కదా. అక్కడ ఏం జరగట్లా. లాస్ట్ మినిట్లో పేపర్ లీక్ చేస్తారు, లేకపోతే ఈ ఉన్నంత కాలం ఇట్లా ప్రెషర్ చేసి ఏదో ఒకటి చేసి లాస్ట్ మినిట్ మొత్తం లాక్కొని వస్తారు. అలా 50% కూడా నాలెడ్జ్ ఉండదు. అండ్ లిటరల్గా అక్కడ బంధించడమే అనాలి చెప్పాలంటే, ఆ జైల్లో బంధించినట్టే. ఆ బంధించిన స్టూడెంట్స్తో మాట్లాడడానికి మీడియా వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా అడ్వకేట్స్ వెళ్ళినప్పుడు కానీ, ఏఎస్ఎఫ్ లాంటి విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళినప్పుడు కానీ, ఎవరు కూడా వాళ్ళని లోపలికి కూడా అలో చేయకుండా వాళ్ళ మీద బూతులు మాట్లాడే విధంగా కూడా ఆ కాలేజ్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా వ్యవహరిస్తున్నారు. అంటే ఎలా చూడాలి? అలాంటి వాళ్ళని పెట్టుకుంటారు వీళ్ళు ఈ కంట్రోల్ చేయడానికి. వచ్చితే సెక్యూరిటీ వలన ఎవరిని లోపల రానియకుండా. ఇప్పుడు వాళ్ళకి భయం ఏంటి? లోపల వాళ్ళది ఏం స్కామ్ లేకపోతే బయట అలౌ చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఎవరైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఎవరైనా చెక్ చేయడానికి. ఈవెన్ పేరెంట్స్ కూడా ఇప్పుడు మీరు బయట వాళ్ళు అంటున్నారు పేరెంట్స్ని అలౌ చేయరు. అక్కడ పేరెంట్స్ వెళ్ళి లోపల చూస్తుంటే అలౌ చేయరు, లోపలికి వెళ్ళి చూస్తుంటే అలౌ చేస్తారు అనుకుంటున్నారు. ఎవరు అలౌ చేయరు. ఎందుకు? నువ్వు అంత ట్రాన్స్పరెంట్ ఉన్నప్పుడు మీరు కాలేజెస్ ఎందుకు పేరెంట్స్ని లోపలికి అలౌ చేస్తలేరు? సో లోపలికి రానియరు. స్ట్రిక్ట్ రూల్స్. మార్నింగ్ 5 నుంచి నైట్ 11:30 వరకు చదువుకుంటే వాడికి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడి నుంచి ఉంది? బాడీ అంతా ఎట్లా అయిపోతుంది? ఒక 10th ఇంటర్ స్టూడెంట్కి ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా లేదు. ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే మెంటల్లీ యాక్టివ్ అయిపోతారు. అది నిన్న లేకుండా అల్లు అర్జున్ చేసినటువంటి ఒక యాడ్లో పెద్ద ప్లే గ్రౌండ్ చూపిస్తున్నాడు అందరికి. ప్లే గ్రౌండ్ జస్ట్ షో ఆఫ్. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ప్లే గ్రౌండ్లో ఏ రోజైనా స్టూడెంట్స్ ఆడుకున్నారు? అడగండి ఒకసారి. అసలు ఏది ఉండదు. అదంతా ఏంటంటే అట్రాక్ట్ చేసుకోవడానికి చేసే కథలు. ఇప్పుడు పేరెంట్స్ని అడగాలి, పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అడగాలి. ఇప్పుడు హాలిడేస్ కూడా ఇవ్వట్లేదంట పిల్లలకి. కనీసం హాలిడేస్ ఇవ్వకపోవడం ఏంది? 365 days ఏ పర్సన్ కూడా వర్క్ చేయలేడు. ఇప్పుడు మనిషి కెపాసిటీ బట్టే మనకి కొన్ని ఫామ్ చేసాం, అంటే మనం కొన్ని ఫ్రేమ్ చేసుకున్నాం. మనిషి కెపాసిటీ ఏంటో తెలుసా? వీక్లీ ఓన్లీ 5 days వర్క్ చేయగలుగుతాడు. 7 daysకి 7 days ఎవరు వర్క్ చేయలేరు. బట్ స్టిల్ మనం 5 days నుంచి 6 days లాయినాం, డ్రాగ్ చేసినాం. సో ఎవ్రీ వీక్ 6 days మనం వర్క్ చేస్తాం, కానీ మనిషి కెపాసిటీ 5 days. అట్లా స్టూడెంట్స్ చూస్తే మార్నింగ్ 5 నుంచి 11:30 వరకు వాడు కష్టపడి 365 days వితౌట్ హాలిడేస్ చదవమంటే వాడు బ్రతుకుతాడు? అసలు ఎంత మెంటల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. మెంటలీ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్, అది అన్ని విధాల హరాస్మెంటే. సో ఇది సెక్షన్ 323 ఆఫ్ ఐపీసీ కూడా కవర్ అవుతుంది. వాలంటరీ హర్ట్, కావాల్సుకొని చేసే హర్ట్ ఇది. సో ఈ సెక్షన్స్ అన్ని కింద వీళ్ళని వేయచ్చు, కానీ వీళ్ళకి భయం లేదు. ఎందుకంటే వెనకాల సపోర్టర్స్ ఉన్నారు.
నేనేం చెప్తున్నా, పేరెంట్స్ ఫస్ట్ తెలుసుకోండి, పేరెంట్స్ అర్థం చేసుకోండి. ఇలాంటి కాలేజ్‌లో చదివిస్తే మీ పిల్లలు ఏదో పెద్ద ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇంజినీర్లు, అమెరికాలు పోరు. ఫస్ట్ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్. అది లేనప్పుడు చదువెందుకండి? ఐఐటీస్ పోయి కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళని క్లియర్‌గా చెప్తున్నా. కావాలంటే గూగుల్ చేసుకొని చూడండి ఎవరైనా. నేను చెప్పేది స్టాటిస్టిక్స్ తప్పు కాదు. గూగుల్ చేసి చూడండి ఎన్ని డెత్స్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. ఈవెన్ ఐఐటీస్, ఈవెన్ ఇప్పుడు ఇంటరు, 10th ఎంత ప్రెషరైజ్ అవుతున్నారు స్టూడెంట్స్ అనేది ప్రతి ఒక్కరు నోటీస్ చేయాలి. ఎస్పెషల్ పేరెంట్స్కి చేంజ్ వస్తేనే అన్ని చేంజెస్ వస్తాయి. ఈ పేరెంట్స్ అందరూ స్ట్రిక్ట్గా ఉండి యునైట్ అయ్యి మేము ఇలాంటి కాలేజెస్లో జాయిన్ చెయ్యం అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తాయా? సరే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటలేదు, ఓకే, వీళ్ళు ఏదో నడిపించుకుంటున్నారు, ఓకే. ఈ పేరెంట్స్ అందరూ యునైట్ అయ్యి మేము ఇట్లాంటి కాలేజ్లో అసలు జాయినే చెయ్యం, అడ్మిటే చెయ్యమంటే ఎట్లా నడుస్తాయి కాలేజ్లో? నడవవు. సో ఫస్ట్ పేరెంట్స్లో చేంజ్ రావాలి. ఇప్పుడు ఈ కాలేజెస్లో అన్నీ చూస్తే ఈవెన్ ఆడిటింగ్ చేస్తారు కదా, అంటే మొత్తం ఇది బ్లాక్ మెయిల్లోకి పోతుంది. మనం ఇండైరెక్ట్గా మనం ఏమంటున్నారు, ఒక బ్లాక్ మెయిల్ని ఎంకరేజ్ చేసినట్టు. ఆడిటింగ్లో ఏది క్లియర్గా లేవు, అకౌంట్స్ ఏవి కూడా క్లియర్గా లేవు, ట్రాన్స్పరెన్సీ లేదు. కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సగం మట్టుకు ఇప్పుడు అటు సైడ్ ఏశ్రావ్ నగర్ సైడ్, ఈసెల్ సైడ్ కొన్ని కాలేజెస్ ఉన్నాయి, తార్నగర్ కొన్ని కాలేజెస్ ఉన్నాయి, దానికి ఆథరైజేషన్ లేదు. అయినా ఎందుకు నడుస్తున్నాయి? ఇట్లా నడుస్తున్నాయి కాలేజెస్. అవి ఏదో అపార్ట్మెంట్స్లో తీసుకొని చిన్న చిన్న బిల్డింగ్స్ పెట్టి నడిపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఒక బ్రాంచ్ కావాలి. అండ్ ఇక్కడ వీళ్ళేంటి గుంపులో గోరల్లాగా వచ్చేసి స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం, పేరెంట్స్ తోసేయడం. ఏం జరుగుతుంది అసలు? ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారాలి. అందులో ఈ శ్రీ చైతన్య, నారాయణ, ఎస్ఆర్డిజి స్కూల్స్ ఇవన్నీ కూడా ఏది ఒక మాఫియా లాగా నడిపిస్తున్నారు చూడు. ఇవన్నిటి కూడా ఎవరో ఒకరు చెక్ పాయింట్ పెట్టాలి, పెడితేనే ఇవి ఆగుతాయి. అది ఫస్ట్ పేరెంట్స్ నుంచే స్టార్ట్ కావాలి. పేరెంట్స్ తెలుసుకుంటేనే బెటర్, లేకపోతే ఈ చేంజ్ రాదు. మీరు పంపిస్తూనే ఉండండి, ఇన్సిడెంట్స్ రిపీట్ అయితేనే ఉంటే నథింగ్ విల్ చేంజ్. ఇది ఇంకా 10 సంవత్సరాలైనా ఇదే నడుస్తుంది. మీ డబ్బులు తీసుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటారో, మీరు మాత్రం ఇట్లనే ఉంటారు. ఇంకొక ఇన్సిడెంట్ కూడా విన్నాం. ఏంటంటే నెల్లూరులో ఒక అమ్మాయి డైలీ చెస్ట్ పెయిన్ చెప్పి కంప్లైంట్ చేస్తే, ఈ ఏజ్లో చెస్ట్ పెయిన్ కనీసం మినిమం సెన్స్ కదా తీసుకెళ్ళి డాక్టర్కి చూపించాలి. అలా కాకుండా డైలీ డోలో ఇచ్చుకుంటూ వెళ్తే తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి హార్ట్ అటాక్ అంట. అమ్మాయి చనిపోయింది హార్ట్ అటాక్ వచ్చి. మీరు గమనిస్తే ఇప్పుడు హాస్టల్స్లో కూడా ఏ స్టూడెంట్ అని వచ్చి కంప్లైంట్ చేస్తే అక్కడ వాళ్ళ దగ్గర రెడీగా ఉండే టాబ్లెట్స్ ఏంటంటే డోలో ఇస్తారు, ఆ డోలో వేసేసి పంపించేస్తారు. ప్రతి ఏ దానికైనా వాళ్ళ దగ్గరే, వాళ్ళు ఏదో పెద్ద ప్రొఫెషనల్ డాక్టర్స్ అన్నట్టు ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఒక హాస్టల్లో ఒక చిన్న రూమ్ పెడతారు కార్నర్కి. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చెప్తే అక్కడ ఏదో ప్రొఫెషనల్ డాక్టర్ ఉన్నట్టు ఒకడు ఉంటాడు. వాడు ఒక ట్యాబ్లెట్ తీసి ఫీవర్ అంటే డోలో, మోషన్స్ అంటే ఇది, హెడేక్ అంటే ఇది అని ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయి? ఎగ్జాంపుల్ ఇది. సో ఏది కూడా నార్మ్స్ ప్రకారం నడిపించేది కాదు. టోటల్లీ అన్ఆర్గనైజ్డ్, అన్సిస్టమాటిక్ సిస్టమ్ ఇది. అది కంట్రోల్ రావాలంటే మాత్రం అందరు ముందుకు వచ్చి ఇది ఒకటి అంటే తెలుసుకొని దీనికి అగెయిన్స్ట్గా అందరు నించి ఉంటే తప్ప ఇవి ఆగవు. గవర్నమెంట్ కూడా ఇది రికగ్నైజ్ చేసి, సీరియస్ ప్రాబ్లం రికగ్నైజ్ చేసి ఇప్పటికైనా దాని యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే Rule 8 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ స్టూడెంట్ అయినా, ఒకవేళ ఆ పర్సన్ స్టూడెంట్ బిలో 18 అయ్యి ఉంటే, జువెనైల్ అయ్యి ఉంటే, అంటే ఒక మైనర్ అయ్యి ఉంటే, ఒక స్టూడెంట్ తను వెళ్ళి కంప్లైంట్ కనుక ఓరల్గా ఇచ్చినా అది కంప్లైంట్ లాగా పోలీస్ వాళ్ళు తీసుకోవాల్సిందే. సో మామూలుగా మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు. బట్ ఒక స్టూడెంట్ వచ్చి ఓరల్గా నాకు ప్రాబ్లం ఉంది అని ఏదైనా కంప్లైంట్ రేజ్ చేస్తే దానికి ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో జస్ట్ ఓరల్ స్టేట్మెంట్ అనేది ఒక కంప్లైంట్ లాగా కన్సిడర్ చేసి పోలీస్ అనేది యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం వీడియోస్ చూస్తున్నాం, పిల్లలు ఆడియోస్ పంపించారు, మమ్మల్ని కాపాడండి, నేను ఇక్కడ భరించలేకపోతున్నాను, నన్ను తీయండి అని చెప్పడం. లేదా హాస్టల్స్ దగ్గరికి వెళ్తే ఇట్లా వాళ్ళు కిటికీల నుంచి మమ్మల్ని సేవ్ చేయండి, ప్రొటెక్టర్స్, సేవర్స్ అని చెప్పేసి చేయడము. లేదా హాస్టల్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు షూట్ చేయడానికి వెళ్తే మమ్మల్ని కాపాడండి అని చెప్పి పైన స్టెప్స్ మీద నుంచి, స్టేర్ కేసెస్ మీద నుంచి కాపాడండి అంటున్నారు. ఇవన్నీ కూడా ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లాంటివే. సో ఒక్కసారి ఓవరాల్గా కనుక కంప్లైంట్ ఇస్తే అది కంప్లైంట్ ఇచ్చినట్టే, దానికి ఎఫ్ఐఆర్ అవసరం లేదు, డైరెక్ట్ పోలీసు వెళ్ళి యాక్షన్ తీసుకోవచ్చు. సో ఇది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.